చికెన్ పికిల్ సెకండ్ పార్ట్. ఆవు పిండి, మెంతులు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ ఐటమ్స్, నిమ్మకాయ రసం వేసుకుని మేమైతే చేసుకున్నాం. ఇంకొంచెం గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా కూడా మిక్స్ చేసేసుకుంటున్నాం. మిరియాల పొడిని కూడా వేసుకుంటున్నాం. వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాం. తగినంత కారం వేసుకోవాలి. కేజీ కారం వేసుకున్నాం మేము, అర కేజీ. 3 మ్యాంగోస్ కారం అయితే తీసుకున్నాం మేము. 7 kgs చికెన్కి అర కేజీ కారం కూడా కలిపేసుకుంటున్నాం. ఏళ్ళశనగ నూనె వేసుకుంటున్నామండి మేము. కేజీ నూనె వేసుకుంటున్నాం. మేమైతే ఈ మూకిడిలో కలుపుకుంటున్నాం పచ్చడి. ఇప్పుడు అదంతా ఈ చికెన్ పీసెస్లోకి వేసుకుంటాం. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాం. తగినంత ఉప్పు వేసుకుంటున్నాం. ఇప్పుడు అదంతా అయితే ఇందులోకి వేసేసుకుంటున్నాం. ఇప్పుడు అదంతా కలుపుకుంటున్నాం. ఏమన్నావు? కలుపుకుంటున్నా కదా కాలేస్తుంది రేఖ. ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి. సరిపోకపోతే వేసుకోవాలి. ఈ పచ్చడికి మాకు 7,000 అయ్యింది ఖర్చు. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం. ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. ఆ పచ్చడిని ఒక డబ్బాలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాం. మా అత్తమ్మ అయితే షిఫ్ట్ చేస్తుంది. పచ్చడి అంతా మా అత్తమ్మ కలిపింది. ఇప్పుడు ఒక డబ్బాలోకి షిఫ్ట్ చేసుకుంటుంది. ఆ డబ్బా అయిపోయింది. ఇంకో డబ్బాలోకి కూడా వేసేసుకుంటున్నాం. చూడండి చికెన్ పికిల్ ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. అయిపోయింది. 7,000 రూపీస్ పికిల్ ఇది. ఇంకో డబ్బాలోకి కూడా వేసుకుంటున్నాం. ఈ డబ్బాలో కూడా వేసుకున్నాం. నెక్స్ట్ ఇంకో డబ్బాలోకి వేసుకుంటున్నాం. ఇదైతే మా వదినికి. చూసారు కదా గైస్, 7,000 రూపీస్ పికిల్కి ఇంతే వచ్చింది. ఇంత తక్కువే వచ్చింది. లాస్ట్కి దాకలో మేము అన్నం వేసుకుంటున్నాం. అత్తమ్మ చేతికి గోరుముద్ద. ఇదిగోండి. Bye guys.